దేవుడా, వీటన్నింటికి పరిష్కారం నువ్వే చూపించాలి. నువ్వే ఏదో ఒక దారి చూపించి ఈ సమస్యలోంచి నన్ను బయటకు తీసుకురా స్వామి. జాగ్రత్తగా నడవండి, సరేనా? రండి. హలో హలో దొంగ సచ్చినోడు, వాడెక్కడ దొరుకుతాడు? తప్పించుకొని పోతాడు. అమ్మా, దొంగ పారిపోయాడని మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ దొంగ ఎవరో ఏమిటో తెలుసుకుని పోలీసులు వాడిని పట్టుకుని చైన్ తీసుకొస్తారమ్మా. ఎలా పంతులు గారు? మనం ఆ దొంగ మొహం కూడా సరిగ్గా చూడలేదు కదా. వాడు ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో ఎలా తెలుసుకునేది? పోలీసులు ఎలా వాడిని ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళు పెద్ద పెద్ద కేసుల్లో బిజీగా ఉంటారు. ఇలాంటి చిన్న దొంగలని పట్టించుకుంటారా? మీరనేది చాలా ఆశ్చర్యంగా ఉంది పంతులు గారు. ఆశ్చర్యం కాదమ్మా, ఈ గుళ్ళో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ విషయం దొంగకు తెలీదు. సీసీ కెమెరాలో దొంగ మొహం చూస్తే వాడెవడో తెలిసిపోతుంది. దాంతో వాడు పట్టుబడతాడు. ఈ సీసీ కెమెరా నుంచి వాడు తప్పించుకున్నా భగవంతుడి నుంచి వాడు తప్పించుకోలేడు. ఆ దేవుడే వాడిని శిక్షిస్తాడమ్మా. అటుగా వెళ్తున్నానండి. ఇంతలో ఆ ఇంటి నుండి అరుపులు వినిపించాయి. అలా వెళ్ళి తలుపుని కాస్త నెట్టి చూశాను. హలో లాయర్ గారు, ఎక్కడున్నారు మీరు? మీతో అర్జెంటుగా మాట్లాడాలి. సరే వచ్చేయమ్మా. ఇప్పుడే వస్తున్నానండి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? కరెక్ట్గా నిన్న కాక మొన్న ఉదయం 10:30 నిమిషాలకి గాంధీనగర్లో ఉన్న నర్సింటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావాలి. అది ఎలా కుదురుతుంది మేడం? సీసీటీవీ ఫుటేజ్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. అది చాలా కాన్ఫిడెన్షియల్ ఇష్యూ. పోలీస్ పర్మిషన్ లేకుండా ఇవ్వడం కుదరదు. కుదరాలండి. మీరేమడిగితే అది ఇస్తాను. నాకు ఆ ఫుటేజ్ కావాలండి. అక్కడ జరిగింది మొత్తం నాకు ఈ పెన్ డ్రైవ్లో కావాలి. అలాగే మీ దగ్గరున్న సిస్టంలో డిలీట్ అయిపోవాలి. మీరు ఆలోచించేంత టైం లేదు. ఇచ్చేద్దామా? ఇచ్చే. మొత్తానికి నువ్వు ఫోన్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ గురించి చెప్పగానే నాకు చాలా సంతోషం వేసిందమ్మా. ఆ టాపిక్కే నేను మర్చిపోయాను. ఆ ఫుటేజ్లో చూస్తే
మర్డర్ జరిగిన టైంకి అసలు మీ అత్తయ్య గారు ఆ నర్సింటికి వెళ్ళారో లేదో తెలుస్తుంది. ఒకవేళ మర్డర్ జరిగిన తర్వాత వెళ్ళినట్టుంటే అప్పుడు మనకి ఏ సమస్య ఉండదు. అప్పుడు మీ అత్తయ్య గారు బయటికి రావడం ఈజీ అయిపోతుంది. ఇదేమో చూడండి. అవును, అదే. తొందరగా ఆ వీడియో మొత్తం కాపీ చేయండి. అలాగే మీ దగ్గరున్న డేటా మొత్తం డిలీట్ చేయండి. అలాగే. కొంచెం త్వరగా కానివ్వండి. మీ వీడియోనే కాపీ చేస్తున్నాం, కొంచెం వెయిట్ చేయండి. మొత్తం ఫుటేజ్ ఇచ్చేసారా? అవును మేడం, మొత్తం డేటా ఇచ్చేసాం. సిస్టంలో ఉన్నది కూడా డిలీట్ చేసాం. ఓకే, థ్యాంక్స్ అండి. చాలా హెల్ప్ చేశారు. ఉంటాను. అలాగే. అదే కదా. ఇక్కడే ఉంటారు, పదండి. ఆ, ఒక్క నిమిషం అండి. ఏంటి ఆగమంటుంది? నా మీద కానీ డౌట్ వచ్చిందా? తనకు కానీ నేను దొరికితే ఇంక నా పని అవుటే. ఏంటండి? మీ పెన్ డ్రైవ్ పారేసుకున్నారండి. నా అదృష్టం బాగుంది. అందుకే ఆవిడకి డౌట్ రాకుండా పెన్ డ్రైవ్ నాకే ఇచ్చింది. థ్యాంక్స్ అండి. ఎవరండి మీరు? విశ్వనాథం, లాయర్ని. ఓ కేసు విషయంగా మీ సాయం కోరి వచ్చాం. చెప్పండి. మొన్న అదే 18వ తారీఖు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావాలండి. 18వ తేదీ మార్నింగా? అవునండి. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? ఇంతకుముందే ఒక లేడీ వచ్చి సేమ్ డేట్ సేమ్ టైం ఉన్న ఫుటేజ్ కావాలనింది. అందులో వాళ్ళ కుటుంబ పరువు ప్రతిష్టలకు సంబంధించి మ్యాటర్ ఉందంట.
సహాయం చేసి కాపాడమని మా దగ్గర ఉన్న ఫుటేజ్ మొత్తం తీసుకెళ్లారు. ఏంటి ఒక లేడీ వచ్చి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసుకెళ్లిపోయారా? అవునండి, కుదరదని చెప్పాం, కానీ బ్రతిమలాడి ఫుటేజ్ మొత్తం తీసుకెళ్లారు. ఛ! మీ పెన్ డ్రైవ్ పారేసుకున్నారండి. థ్యాంక్స్ అండి. పోతే పోయింది, మాకు ఒక కాపీ ఇవ్వండి. కాపీ చేయడానికి మా దగ్గర ఏం లేదు సార్. ఫుటేజ్ మొత్తం ఆవిడకే ఇచ్చేసాం. అలా ఎలా ఇచ్చేస్తారండి? ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం అండి సార్. జీవితం నాశనం అయిపోతుందని ఏడ్చింది. కాదని లెక్క ఇచ్చేసాం సార్. మా దగ్గర ఉన్న ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ చేశాం సార్. ఛ! ఇందాక ఆ పెన్ డ్రైవ్ ని నా చేతులతో నేనే ఆవిడకిచ్చానే. ఛ! ఏమైంది? ఛ! ఛ! ఇప్పుడు ఎలా లాయర్ గారు? అత్తయ్యని రక్షించుదాం అనుకున్న ఒకే ఒక్క ఆధారం కూడా మిస్ అయింది. తనని ఇప్పుడు నిర్దోషిగా బయటకు తీసుకురావడం ఎలా? ముందా లేడీ ఎవరో కనుక్కోవాలి. ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడాలి. ప్రయత్నం చేయాలి. పదండి. ఛ! ఇది ఇంకా రాలేదేంటి? వెళ్ళిన పని అవ్వాలి కదమ్మా. తొందర పడితే ఎలా? టెన్షన్ పడకు. వచ్చావా? ఏమైంది? ఇదిగోండి మేడం, మీరు చెప్పినట్టుగానే వాళ్ళతో బేరమాడి ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఇందులోకి తీసుకొని అక్కడ డిలీట్ చేయించాను. అందులో అంత క్లియర్ గా ఉందా? చాలా క్లియర్ గా రికార్డ్ అయింది మేడం. ముందు మీరు ఆ ఇంటికి వెళ్ళటం, మీరు వెళ్ళిన తర్వాత దుర్గమ్మ ఆ ఇంటికి వెళ్ళటం అంత క్లియర్ గా ఉంది. ఇది కాని పోలీసులకి చిక్కుంటే మన పని అయిపోయి ఉండేది. గొప్పగా సాధించావు రమ్యశ్రీ. చాలా థ్యాంక్స్. నీ మేలి జన్మకి మరవలేను. అంతా మీ దయ మేడం. మీరన్నట్టు ఆ డబ్బిస్తే. నువ్వు డబ్బు గురించి ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. మేం మాట తప్పే మనుషులం కాదు. అయ్యో, మీరు మాట తప్పుతారని కాదు మేడం, నా ఆశ నాది. నీ ఆశ తీరుస్తాను. నీకు సంతోషాన్ని పంచుతాను. అంతకన్నా ముందు ఆ దుర్గమ్మకి శిక్ష పడి జైలు పాలవ్వాలి. అప్పుడు అనుకున్న దానికన్నా రెట్టింపు నీకిస్తాను. సరే మేడం, వెళ్ళొస్తాను. ఏమైనా పనుంటే కబురు చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. దుర్గమ్మ అవుట్. హ, ఇక నీ చరిత్ర ముగిసినట్టే. నీ అహంకారం అంతమైనట్టే. జైలు బతుకు చిప్పకూడు. మా అదృష్టం బాగుంటే నీకు ఉరి శిక్ష. ఇక నువ్వు తపస్సు చేసినా ఈ జన్మకి జైలు నుంచి బయటికి రాలేవు దుర్గమ్మ. ఓవర్. నీ లైఫ్ ఇంకా ఓవర్. సాధించాను దుర్గమ్మ.
నీ చావునే నీకు బహుమతిగా ఇస్తా. ఏంటత్తయ్య నువ్వు చెప్పేది? అవునే, ఇదంతా చేసింది సింధు కీర్తిలనిపిస్తోంది. కావాలని నన్ను ఈ కేసులో ఇరికించారనిపిస్తోంది. ఇన్ని రోజులు సింధు చాలా మంచిది అని మోసపోయానే. దాని మాటలు నమ్మి వాళ్ళమ్మలా కాదు అనుకున్నాను. కానీ ఈ రోజే తెలిసింది వాళ్ళిద్దరూ ఒకటేనని. ఇద్దరూ కలిసి నాటకం ఆడారని నాకు అర్థం అవుతోంది. ఎలా చెప్తున్నావు అత్తయ్య? వాళ్ళే ఇదంతా చేస్తున్నారని. ఈరోజు తల్లి కూతుళ్ళిద్దరూ జైలుకొచ్చారు. మీ మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం ముందు మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను. నువ్వెలా బయటకొస్తావో మేము చూస్తాం. అలా సింధు క్యారెక్టర్ ఏంటో నాకు ఈరోజే అర్థమైంది. ఇంతకాలం నువ్వు ఆ సింధు మంచిది కాదు, కీర్తిలాగానే నాటకం వాడుతుందత్తయ్యా అని ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదే. వాళ్ళ మైకంలో ఉండి నువ్వు చెప్పిందంతా నిజం కాదు అనుకున్నాను. నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించానే. కానీ ఈ రోజు వాళ్ళ నిజ స్వరూపాలేంటో నాకు అర్థమయ్యాయి. వాళ్ళు నా దగ్గరకొచ్చి నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండేలా చేస్తాను, నువ్వు బయటికి ఎలా వస్తావో చూస్తావు అంటూ నాతోనే ఛాలెంజ్ చేశారు. తులసి, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నన్ను బయటికి తీసుకొస్తావనే భరోసా నీ మీద నాకుంది. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను హత్య చేశానని కోర్టులో ఫోటోలు చూపించింది ఎవరు? అసలు ఆ అమ్మాయి ఎందుకు తీసుకొచ్చింది? ఆ అమ్మాయితో ఎవరలా చెప్పించారు? ఆ కోర్టులో చూపించిన ఫోటోలు ఆ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చాయి? అది తెలుసుకో. ఏదో విధంగా సాక్ష్యాలు సంపాదించి నన్ను బయటికి విడిపించు. అంతేకాదు, నన్ను కేసులో ఇరికించిందెవరు, ఆ హత్య చేసిందెవరు తెలుసుకోవాలి. ఒకవేళ ఇదంతా చేయించింది ఆ కీర్తే సింధులే అయితే వాళ్ళని చచ్చిన క్షమించను, దెబ్బకి దెబ్బ తీస్తాను. ఈ దుర్గమ్మంటే ఏంటో వాళ్ళకి తెలిసొచ్చేలా చేస్తాను. అత్తయ్య, నువ్వేం బాధపడకో. ఏం చేసైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు మాటిస్తున్నాను, గుర్తుపెట్టుకో. నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన నేరస్తులు ఎవ్వరైనా, వాళ్ళ వెనక ఎవ్వరున్నా వదిలిపెట్టను. నన్ను నమ్మత్తయ్యా. నా మనసుకు ఒకటి అనిపిస్తోంది ఆదిత్య. ఏంటది? ఆ సాక్ష్యం చెప్పిన లేడీ ఎవరో మనకు తెలీదు. తెలుసుకోవాలనే కదా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నది. సరే, నువ్వు పగిలేదాకా కొట్టుకుంటూనే ఉండు. ఆదిత్య,
ఆలోచించగా నాకొక విషయం స్ట్రైక్ అయింది. అసలు ముందు నుంచే నాకు అనుమానం ఆ కీర్తి సింధుల మీద ఉంది. ఇలాంటప్పుడు వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేయడం చూస్తే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా అది వాళ్ళ పని అనిపిస్తుంది. ఆ సాక్ష్యం చెప్పిన అమ్మాయి కీర్తి సింధులు వదిలిన బాణమే అని నాకు పక్కాగా అనిపిస్తుంది. ఆ అమ్మాయిని పట్టుకుంటే మొత్తం విషయం బయటపడుతుంది.